యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి, ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి. సనాతన ధర్మం విషయంలో ఏమి జరుగుతుంది? ప్రకృతి, సంస్కృతి, సంస్కృతం. ఇది రెండవ భాగము. సనాతన ధర్మం విషయంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. ఆత్మానుభూతి లేకుండా వేదాంతం వల్లివేస్తే అది మెట్ట వేదాంతం అవుతుందని క్రిందటి వీడియోలో చివరి స్లైడ్లో తెలుసుకున్నాము. అక్కడి నుంచి నేను ఇంకా మిగిలింది మొదలు పెడుతున్నాను. రెండవ భాగంగా ఒకరికి ఆత్మానుభవం ఉండదు, కానీ నీతి వాక్యాలు, హాస్యము ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ అదంతా మెట్ట వేదాంతం కిందికి వస్తుంది. ఆత్మానుభవం, ఆత్మజ్ఞానం పొందకుండా నేరుగా ఉత్తర మీమాంసంలోకి ప్రవేశిస్తే ఏమి అవుతుంది? ఎవరికి వాళ్ళు అహంకారం అనేది వాళ్ళకు సహజంగా ఉంటుంది. మానవుడని ప్రతి మనిషికి అహంకారం ఉంటుంది. ఆ అహంకారం అనేది తాను గొప్ప అని చూపించుకునే దానికోసం ఏదో ఒకటి కవితలు చెప్పడమో లేకపోతే హాస్య చలోక్తులు వేయడమో ఇలా జరుగుతుంది. నిజంగా ఆత్మానుభవం ఉంటే అలా చేయరు అన్నమాట. అందరికీ ఆత్మజ్ఞానాన్ని పంచుతారు. అలా ఎందుకు ప్రవేశిస్తారు అంటే అది వాళ్ళ అహంకారంలో నిక్షిప్తమైనటువంటి అనేక జన్మల కర్మ, అది మరియు కలియుగ ధర్మం కాబట్టి. ఆత్మానుభవం ఉండి అవిద్యలనే విద్యలుగా అనుకుంటారు. కొందరికి ఆత్మానుభవం అవుతుంది, కానీ వాళ్ళు ఇంకా సిద్ధులు పొందాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సిద్ధి పొందితే ఇలా చేయొచ్చేమో, ఇంకొక సిద్ధి పొందితే ఇంకొక సిద్ధి చేయొచ్చేమో అని అనుకుంటూ ఉంటారు. అలాగే కొందరు ఆత్మానుభవం పొంది కూడా సిద్ధుల కోసం ప్రాకులాడుతూ ఉంటారు. ఒకసారి ఆత్మానుభవం పొందిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆశలతో కూడిన కర్మలను ఆచరించాలి? శుద్ధ సన్యాసి కావాలి, కానీ అలా ఎందుకు సిద్ధుల కోసం ప్రయత్నం చేయాలి? అది కూడా వాళ్ళ అహంకారంలో నిక్షిప్తమైనటువంటి అనేక జన్మల కర్మ మరియు కలియుగ ధర్మ కారణంగా. ఇంకా జీవాత్మ పరమాత్మ వేరు అనే భావనలో లేదా నిర్గుణ పరబ్రహ్మంను వాడుకొని పారేసే వస్తుజాలంగాను భావించి క్షుద్ర ఉపాసనలు చేస్తూ ఉంటారు. క్షుద్రమైన వామాచారాలు ఇవన్నీ పాటిస్తూ ఉంటారు. ఆ రెండు దోషాలే. అటు ఆత్మాజ్ఞానం పొందకుండా సన్యాసం తీసుకొని వేదాంతం వల్లివేయడము దోషమే. ఇటు ఆత్మజ్ఞానం పొంది కూడా సిద్ధుల కోసం ప్రాకులాడడం కూడా దోషమే. ఆ రెండు దోషాలే. ఆత్మజ్ఞానం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ప్రత్యక్ష అనుభవం పొందిన తర్వాత సిద్ధులు, భౌతిక వాంఛల కోసం ప్రాకులాడడం కూడా దోషమే. ఆధ్యాత్మిక మరియు ఆత్మజ్ఞానం ప్రత్యక్ష అనుభవం పొందకుండా సన్యాసం స్వీకరించి భౌతిక కీర్తి కోసం ఆరాటపడడం కూడా దోషమే. అలాగే మనం మహాభారత యుద్ధానంతరం ఏం జరిగింది అని మనం ఇక్కడ ఈ స్లైడ్లో కొంచెం వివరించుకుందాము. మహాభారత యుద్ధానంతరం ఆత్మశుద్ధి చేసుకున్నారు అందరూ. ఆత్మశుద్ధి మిగిలినటువంటి రాజా జనమేజయుడు మరియు పరీక్షన్ మహారాజు, ధర్మరాజు వీళ్ళంతా వచ్చేసి మానవులకి మౌలికమైనటువంటి అవసరాలు, మానవులకి కావాల్సినటువంటి ఆత్మజ్ఞానము, మానవుని యొక్క జీవితం అంటే ఏమిటి, రాజ్యం ఎలా పరిపాలించాలి, ప్రశాంతంగా ఎలా ఉండాలి అవన్నీ బోధించారు. కురుక్షేత్ర యుద్ధానంతరం శ్రీకృష్ణ భగవానుడు మరియు వ్యాస మహర్షి వారి యొక్క శిష్యగణం ఆధ్వర్యంలో అటు వేదంలోను ఇటు వేదాంతంలోను అలాగే నాస్తికవాదంలోను చాలా చర్చలు జరిగాయి. అలాగే ఉపచర్చలు, ఉపవాఖ్యానాలు కూడా జరిగాయి.
ఆ బోధనలు ఆర్యావర్తనమంతా వ్యాపించి అద్వైతామృతం సర్వత్రా వర్షించింది. వ్యాస మహర్షి వారి యొక్క పరంపర మరియు ఆయన యొక్క కొడుకు, ఇక్కడ ఋషి పైల మహర్షి, తర్వాత వైశంపాయన మహర్షి, తర్వాత జైమిని మహర్షి, తర్వాత అంగీరస మహర్షి, కింద ఆయన పుత్రుడైనటువంటి శుక మహర్షి. వ్యాస మహర్షిని మనకు రకరకాలుగా పేరుతో పిలుస్తుంటాడు. కృష్ణుడే వ్యాస మహర్షి. కృష్ణుడితో సమానమైనటువంటి వాడు వ్యాస మహర్షి. శ్రీకృష్ణ ద్వైపాయన, బాదరాయణ, వేదవ్యాస అని పిలుస్తూ ఉంటారు. ఋషులు రుణం మనం మిగులు పెట్టుకున్నాము. ఎందుకు ఈ భారతదేశానికి ఈ గతి పట్టింది అంటే మనం ఋషుల యొక్క రుణం మిగలబెట్టుకున్నాము. అప్పు తీరిస్తేనే కదా అప్పులు వాడు మనకు విముక్తి కలిగించేది. లేకపోతే రోజు మన ఇంటికాడికి వచ్చి పేచీ పెడతా ఉంటాడు. నెమ్మదిగా ఒక్కొక్క ఋషులు అనంతమైనటువంటి అవ్యక్తమైనటువంటి విశ్వాత్మలో యోగం చెందారు. ఇక మిగిలిపోయిన మానవులు కలియుగ కోరల్లో చిక్కి అనేక జన్మలు ఎత్తుతూ క్రూరులైన, అజ్ఞానులైన, అజ్ఞానాంధకారులైన పాలకుల ఎత్తులకు బలి అవుతూ ఉన్నారు. అలాగే ఎప్పుడైతే ఆత్మజ్ఞాన తత్పరులైనటువంటి ఋషులు ఒక్కొక్కరే భూలోకం నుంచి నిష్క్రమించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి భూలోకంలో ఆత్మజ్ఞానం కాస్త మృగ్యమైపోయింది. ఆ కాలంలో నాగరిక సమాజం విస్తరించి ఉన్న ప్రాంతాలలో ఆత్మజ్ఞానం 90% మందికి బోధించబడినది. కానీ అది విని ఆచరించి దాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళు మాత్రం 15-20% మందే అని అంచనా. ఏ కాలంలో అంటే మహాభారత యుద్ధం అనంతరం, తర్వాత కలియుగం ప్రారంభించే టయానికి, అంటే మహాభారత యుద్ధం అయిపోయింది. ధర్మరాజు రాజ్యపాలన చేశాడు. ధర్మరాజు తర్వాత రాజా పరీక్షన్ మహారాజు, తర్వాత వచ్చేసి రాజా జన్మేజయుడు, వీళ్ళు పరిపాలించారు. తర్వాత కలియుగం ప్రారంభమైంది. కలియుగం ప్రారంభమయ్యే సమయానికి దాదాపు అందరూ విశ్వాత్మలో లయమైపోయారు, యోగమైపోయారు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు 15-20%, మిగిలినటువంటి 90% మంది మాత్రం కలియుగ కోరలలో చిక్కుకొని ఇలా జన్మలు ఎత్తుకుంటూ వస్తూ ఉన్నారనమాట. ఇదొక రకం. ఆ విశ్వాత్మలో యోగం చెందిన వారు ఒక రకము. ఇంకొక రకం ఎవరంటే వాడుకొని పారేసేవాళ్ళు. ఆ ఋషుల యొక్క జ్ఞానాన్ని వాడుకొని ఆత్మజ్ఞానం పొంది మళ్ళీ సిద్ధులు పొందేదానికోసము, వ్యక్తిత్వ ప్రదర్శన కోసము పాకులాడేవాళ్ళు. అలాగే కొందరు దురాత్మలు మానవాళికి సకల వేదసారమైనటువంటి బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రమైనటువంటి భగవద్గీత ద్వారా ఆత్మానుభవం పొంది కూడా ఆ ఆత్మశక్తిని తమ కంటే అన్యంగా దర్శించి ఆ ఆత్మశక్తిని ద్వారా సిద్ధులు పొంది వామాచారము, క్షుద్ర దేవతల యొక్క ఆరాధన ఆచరించడం మొదలుపెట్టారు. వామాచారం కూడా సరైన దృష్టితో ఆచరిస్తే చివరికి వైరాగ్యానికి మరియు అదే దక్షిణాచారంగా దారితీసి చివరికి బ్రహ్మజ్ఞానానికి దారి చేస్తుంది. కానీ చాలామంది అలా వామాచారాన్ని అందరూ అలా చేయలేరు. వామాచారము దాని బదులు మీకు మానవుడు మోక్షం పొందాలి అంటే దక్షిణాచారమే ఉత్తమమని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. సత్యం ఏమిటంటే వామాచారము = దక్షిణాచారము. నిజానికి వామాచారము, దక్షిణాచారము అని రెండూ లేవు. మానవులు అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వామాచారము అంటే బలప్రయోగము, దక్షిణాచారము అంటే భక్తి, జ్ఞాన, యుక్తి, కర్మలు ఆచరించవలసి వస్తుంది. దేశీయంగా
సనాతన ధర్మం యొక్క బలాబలాలు. ప్రకృతి, సంస్కృతి ఇలా మనకు ఈ బయట నుంచి వచ్చిన దాడులే కాకుండా దేశీయంగా కూడా మనకు కొన్ని లోపాలు జరిగాయి. కొన్ని లోపాలు జరిగి మనకు వైదిక సంస్కృతి అనేది రోజుకి క్షీణిస్తూ వచ్చింది. రాజ్యపాలనలో కీలక పాత్ర భుజబల పరాక్రమాలు ఉన్న రాజులు, బుద్ధిబల పరాక్రమం ఉన్న బ్రాహ్మణులు. ఒక రాజ్యంలో కీలక పాత్ర వహించేది భుజబలం ఉన్నటువంటి పరాక్రమవంతమైనటువంటి రాజులు మరియు బుద్ధిబలం ఉన్నటువంటి మరియు ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి బ్రాహ్మణులు. మనుస్మృతి యొక్క లక్ష్యం ఏమిటి? రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ ఆత్మజ్ఞాన చైతన్యవంతులుగా గావించడం మరియు క్రూరముగాలు, దుష్టమానవుల నుంచి శిష్టమానవుల్ని రక్షించడం. అక్కడే మన రాజులు తప్పులో కాలు వేశారు. ఒక ఆత్మజ్ఞానిని ఇంకొక ఆత్మజ్ఞాని మాత్రమే గుర్తుపట్టగలరు. దేహధారిత ఈ భౌతిక లోకంలో అంటే ముందు మహారాజు ఆత్మజ్ఞాని అయి ఉండాలి. చాలామంది మంచి రాజులు ఆత్మజ్ఞానులు కాలేకపోయారు. కారణం, వారికి అనేక రాచరిక కార్యక్రమాలు, రాజకీయపు ఎత్తుగడలు వేయాల్సి ఉంటుంది. కారణం, పక్క రాజ్యపు పన్నాగాలలో కనిపెట్టడమే జీవితాలు గడిచిపోయాయి. మరియు ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు కొంతమంది రాజులు మంచి రాజులు ఉంటారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ ప్రజలకు కన్న తండ్రిలాగా పరిపాలన చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు పక్క రాజ్యాల నుంచి నష్టాలు వస్తూ ఉంటాయి, పక్క రాజ్యాల నుంచి ఎత్తుగడలు అలా వస్తూ ఉంటాయి. ఇంకొంతమంది దుష్టరాజులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే భోగలాలసతకు బానిసలైపోయి అలా కూడా కొంతమంది ఈ రాజులు భ్రష్టు పట్టించారు. అక్కడే మన రాజులు తప్పులో కాలు వేశారు. అలాంటప్పుడు ఎవరు నిజమైన భక్తుడు, ఎవరు నిజమైన ఆత్మజ్ఞాని కనిపెట్టడంలో రాజు ఏమో మంచివాడు, కానీ రాజ్యంలో ఉండే ప్రజలు మరియు బ్రాహ్మణులు, కొంతమంది ఈ పండితులు వీళ్ళంతా వచ్చేసి నిజమైన భక్తుడు, నిజమైన ఆత్మజ్ఞాని కనిపెట్టడంలో ఆనాటి పాలకులు చాలా వరకు విఫలమయ్యారు. అలాంటప్పుడు ఎవరు నిజమైన భక్తుడు, ఎవరు నిజమైన ఆత్మజ్ఞాని అని కనిపెట్టడం కొరకు రాజపురోహితులను పైన రాజ్యం మరియు రాజ్యంలో ఉన్న ఇతర గురువులపైన ఆధారపడవలసి వచ్చింది. కొన్ని సందర్భాల్లో సామాన్య ప్రజానికం కూడా రాజులకు సహాయం చేశారు. ఇలాంటి వాళ్ళ వల్లనే ధర్మాన్ని కూలదోసింది. ఎలాంటి వాళ్ళు అంటే వేదాధ్యయనం, కొందరు రాజపురోహితులని ప్రచారం చేసుకుంటూ వేదాధ్యయనం సరిగ్గా అధ్యయనం చేయకుండా కేవలం మాటకారితనంతో, వాక్చాతుర్యంతో రాజాశ్రయం పొంది రాజపురోహితులుగా చలామణి అయ్యేవాళ్ళు. అలాగే వీళ్ళు దేవతలకి, ఋషులకు ప్రతినిధులమని హెచ్చులు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళే సనాతన ధర్మానికి చాలా ముప్పు తెచ్చారు. వేదాధ్యయనం ఇంకొందరు ఉంటారు. వేదాధ్యయనం చేసిన వాటిల్లో అంతరార్థాలమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అంగీకరించకుండా కేవలం ఏదో ఒక దేవతను మాత్రమే లేదా ఒక దేవుణ్ణి మాత్రమే విశ్వసించి ఆ దేవతను లేదా ఆ దేవుడిని మాత్రమే గొప్ప దేవతలని, మిగిలిన దేవతలు వారికి పరివార దేవతలని ప్రచారం చేస్తూ రాజపురోహితులుగా చలామణి అయ్యేవాళ్ళు. వీళ్ళు పైకి సదాచార సంపన్నులుగా కనపడిన లోపల అనేక జన్మల యొక్క కర్మ వలన ఆత్మజ్ఞానం ప్రచారం చేయకుండా వీరిలో వీరభక్తులుగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఆత్మజ్ఞాన సారమైనటువంటి ఆత్మజ్ఞానమైన
సనాతన ధర్మానికి చాలా ముప్పు తెచ్చారు. చాలామంది రాజులు ఇలాంటి వాళ్ళని ప్రమాణంగా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అంత పైకి నిష్టగా చాలా ఉంటారు వాళ్ళు, కానీ లోపల ఆత్మజ్ఞానం శూన్యంగా ఉంటుంది. ఏదో ఒక దేవతను నమ్ముకొని వాళ్ళు పైకేమో నిష్టగా ఉంటారు, కానీ లోపల ఉండేటువంటి ఆత్మజ్ఞానాన్ని ఆత్మానుభవం పొంది ఉండరు. ఇలాంటి వాళ్ళు కూడా సనాతన ధర్మానికి కొంచెం చాలా వరకు ముప్పు తెచ్చారు. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి. తర్వాత వీడియోలో మిగిలినటువంటి అంశాలు వివరిస్తాను. వీక్షించినందుకు ధన్యవాదాలు.